హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 ఏడి తెలుగు సినీ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని సృష్టించి అద్భుతంగా తెరకెక్కించాడు ఈ సినిమాని నాగ్ అశ్విన్. ఈ చిత్రం ఈరోజు భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. పురాణాలను భవిష్యత్తును కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించటం, అలాగే ప్రభాస్, అమితాబ్తో పాటు మిగిలిన అగ్రనటుల నటన, అద్భుతమైన విజువల్స్, అత్యాధునిక వివిఎఫ్ఎక్స్ మరియు భారీ యాక్షన్స్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్గా కమల్ హాసన్ తమ పాత్రలో జీవించేశారు. దాదాపు 40 ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించడం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా 385 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా, తొలి రోజు చిత్ర యూనిట్ కూడా కలలో కూడా ఊహించని విధంగా ఏకంగా ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 256 కోట్లు కొల్లగొట్టి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. ప్రభాస్ సినిమాలో తెరపై కనిపిస్తుంటే అభిమానుల ఆనందానికి అవధులు లేవు అని తెలపవచ్చు. ఒకవైపు ప్రభాస్ కామెడీగా మాట్లాడుతూనే మరోవైపు తనలో ఉన్న మాస్ ఇజాన్ని చూపించి అభిమానులని ఆశ్చర్యపోయేలా చేశాడు. మొత్తంగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 ఏడి 256 కోట్లు కొల్లగొట్టడంపై యావత్ సినీ ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది అని చెప్పవచ్చు. కల్కి సినిమాతో ప్రభాస్ తన స్టామినా ఏమిటో మరోసారి చూపించాడు అని తన అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అసలు విషయానికి వస్తే ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలైన సమయంలో రికార్డుల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య భారీ బడ్జెట్తో RRR చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించారు. కోమరం భీమ్గా ఎన్టీఆర్ మరియు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, ఆలియా భట్, ఓలియా మోరిస్, శ్రియా, సముద్రకని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్ఎస్ రాజమౌళి యొక్క తాజా దర్శకత్వం వహించిన RRR బాక్సాఫీస్ వద్ద విడుదలైన మొదటి రోజు అద్భుతమైన పనితీరును కనబరిచింది. RRR మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్లో సుమారు 223 కోట్లు వసూలు చేసింది. ఇది ఇప్పటి వరకు భారతదేశంలోని అతిపెద్ద ఓపెన్గా నిలిచింది. అయితే ఇప్పుడు ఆ రికార్డ్ని ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమా తుడిచిపెట్టేసిందని చెప్పవచ్చు. అయితే దేనికదే రెండు విచిత్రమైన గొప్ప సినిమాలుగా మనం చూడాల్సి ఉంటుంది. మొత్తంగా RRR రికార్డుని కల్కి తుడిచిపెట్టేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.